సో మొత్తానికి జేఎన్టీహెచ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అయితే కొద్దిసేపటి క్రితం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో R22 రెగ్యులేషన్, R18 రెగ్యులేషన్, R16 రెగ్యులేషన్, R15 వాళ్ళే అనమాట. సో ఇక మీరు కనుక ఫెయిల్ అయి ఉన్నట్టయితే ఆర్సీ కానీ, ఆర్వి కానీ, సివి కానీ పెట్టుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ఐడీస్ ఏవైతే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానో వాటిలో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక -1, -2, -3 అంటే -1 అంటే ఆబ్సెంట్, -2 అంటే విత్ హెల్డ్, -3 అంటే వాల్ ప్రాక్టీస్ అని అర్థం. వాటి వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో పోల్ కండక్ట్ చేస్తాను, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని ఖచ్చితంగా అయితే పోల్ చేయండి అనమాట. ఇప్పుడు కుదిరితే ఇప్పుడు పెట్టేస్తాను, లేకపోతే తర్వాత పెడతాను పోలు. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి, కామెంట్ చేయండి ఎలా జరిగిందని. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.